సంసారము అనే మా టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు దైవజనులైన మా నాన్నగారు ఆముదాలపల్లి శ్రీపాల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. ఆదియు అంతము నీవే, మదిలో నిరతము నీవే దేవా, మదిలో నిరతము నీవే దేవా, ఆదియు అంతము నీవే. సృష్టికి ముందే నీవుంటివి, భక్తికి ముక్తికి నీవేనంటివి. సృష్టికి ముందే నీవుంటివి, భక్తికి ముక్తికి నీవేనంటివి. మమతలు నేర్పిన మనిషికి నీవే, మమతలు నేర్పిన మనిషికి నీవే. మహిమలు నీచి మమతలు తీర్చితివి, మహిమలు నీచి మమతలు తీర్చితివి. ఆదియు అంతము నీవే, మదిలో నిరతము నీవే దేవా, మదిలో నిరతము నీవే దేవా. ప్రభునందు ప్రియులారా, సత్యవాక్య పరిశోధకులందరికీ కూడా మా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం సిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా ఆదివారాన్ని మృతిని గెలిచి లేచినట్లుగా దేవుని వాక్యంతో స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. కనుక యేసు ప్రభువారు మరణాన్ని జయించుట ద్వారా గొప్ప సంతోషము సకల విశ్వానికి కలిగింది. కనుక ఆయన దేవుని కుమారుడని మహాప్రభావంతో నిరూపించబడ్డాడు. దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-7 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను, చూడండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. మరి శరీరమును బట్టి దావీదు సంతానముగా ఆయన లోకములో వ్యవహరించబడ్డాడు. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, సరే, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడ్డాడు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడని ఆయన నిరూపించబడ్డాడు లోకములో. ఆయన పవిత్రుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన ప్రత్యేకించబడినవాడు అని నిరూపించబడ్డాడు. మరణం జయించడం ద్వారా ఇవన్నీ కూడా నిరూపించబడినవి. ఆయన పవిత్రుడని నిరూపించబడ్డాడు, ఆయన దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు నిరూపించబడ్డాడు, మానవ జాతిని మోక్షమునకు చేర్చడానికి సమర్థుడని నిరూపించబడ్డాడు. యేసు ప్రభువారు అంతిగా అన్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడని స్పష్టంగా యేసు ప్రభువారు బోధించారు. కనుక ఆయన దేవుని కుమారుడుగా ప్రభావంతో లేచాడు, కనుక నిరూపించబడ్డాడు. దేవుని కుమారుడని ఆయన నిరూపించబడ్డాడు, పాపము లేని వాడని నిరూపించబడ్డాడు. అందుకే మరణం ఆయనని బంధించలేకపోయింది. అపోస్తుల కార్యములు 2:24 మనం చూస్తే ఈ సత్యం మనకు అక్కడ కనిపిస్తుంది. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణం ఆయన బంధించాలనుకుంది. యేసు ప్రభువారిని ఆయన ఒక్క బంధిస్తే చాలు, మానవ జాతి యావత్తు కూడా మరణానికి దాసులై ఉంటుందని అపవాది తలంచాడు. జాతి యావత్తు నాకు దాసులై ఉంటారని తలంచాడు. యేసు ప్రభువుని ఏదో విధంగా శోధించి పాపములో పడవేయాలని, మరణాన్ని జయించకుండా చేయాలని సకల ప్రయత్నాలు యేసు ప్రభువునందు వాడు జరిగించాడు. అపవాది
జరిగిస్తూ వచ్చాడు. కానీ అన్ని విషయాల్లో అపవాది ఓడిపోయాడు. చివరికి యేసు ప్రభు జయించారు. మరణం ఆయన బంధించాలనుకుంది, కానీ మరణం వల్ల కాలేకపోయింది. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అని లేఖనం మాట్లాడుతుంది. బంధించాలనుకుంది, యేసు ప్రభువుని బంధించాలని ప్రయత్నం చేసింది, కానీ బంధించలేకపోయింది. కానీ మరణం చాలా బలము కలది. అపవాది బలమైన వాడు. సరే, సకల మానవ జాతిని బంధిస్తున్నాడు. అందులో యోగి పుంగవులు ఉన్నారు, వైరాగ్య చింతన కలిగిన వారు ఉన్నారు. అలాగుని ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. కానీ అందరూ మరణానికి దాసులైపోయారు. ఎవరు కూడా మరణాన్ని జయించలేకపోయారు. మరణాన్ని జయించే బలము కాని శక్తి కానీ ఈ మానవ జాతిలో ఎవరికి లేదు. ఒక్క యేసు ప్రభు వారికి తప్పించి ఆ శక్తి, ఆ బలము ఎవరికీ లేదు. అందుకే మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యమని లేఖనం తెలియచేస్తుంది. కనుక ప్రభునందు పిల్లారా, అందుకుని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన ప్రశ్నిస్తున్నాడు, మరణాన్ని ప్రశ్నిస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? సరే, యేసు ప్రభు వారు మరణాన్ని ప్రశ్నిస్తున్నారు. ఓ మరణమా నీకు విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అని యేసు ప్రభు వారు మరణాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎంత గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మానవ జాతికి దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా. యేసు ప్రభువునందు ఎంత గొప్ప విజయము మనకు అనుగ్రహించబడింది. ప్రియ సహోదరులారా, ఆలోచిస్తున్నారా? కనుక మరణాన్ని జయించిన ఏకైక వీరుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మరణాన్ని ఆయన సర్వనాశనము చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవానిని, అనగా అపవాదిని, తన మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. కనుక చూసారా, మరణము యొక్క బలము కలవానిని, అనగా అపవాదిని తన యొక్క మరణము ద్వారా నశింపు చేశాడు. ఇక కనబడకుండా అపవాదిని నశింపు చేశాడు పిల్లారా. తన మరణం ద్వారా అపవాది కనబడకుండా అపవాదిని లయం చేసిన దేవుడు. ఎంత ఆశ్చర్యము! మరణము యొక్క బలము కలవానిని, అనగా అపవాదిని తన మరణం ద్వారా నశింపజేసిన ఏకైక వీరుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. కనుక మరణాన్ని నశింపజేసిన వాడు, అపవాదిని నశింపు చేసిన వాడు, అంత బలశాలి యేసు ప్రభువారు, అంత శక్తిమంతుడు, అంత గొప్ప వీరుడు, మరణాన్ని జయించిన వీరుడని మనం స్పష్టంగా ప్రభువును గూర్చి గ్రహించిన వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని యెషయా ప్రవచన గ్రంథములో యెషయా భక్తుడు ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తాడు. యెషయా ప్రవచన గ్రంథము 25వ అధ్యాయము 7-8 వచనాలను చదువుతున్నాను, మీరు చూడండి. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. చూసారా, సమస్త జనముల మీద కప్పుచున్న ముసుకుని ఆయన గొల్గొతా పర్వతం మీద తీసివేశాడు. ముసుకు అంటే పాపమని అర్థం. కనుక గొల్గొతా కొండ మీద ఆయన సిలువలో మరణించి సమస్త మానవాళి
పాపమును ఆయన శరీరం మీద, మ్రాను మీద, ఆ పర్వతం మీద సిలువలో మోసి, సిలువలో మరణించి ఆదివారం మృత్యుంజయుడిగా 3వ రోజున లేచుట ద్వారా ఆయన ఇక ఎన్నడూ మరణం లేకుండా చేశాడు. మరణాన్ని మృంగివేశాడంతే, మరణం కనబడకుండా చేశాడంతే. సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుగును తీసివేశాడు, పాపమును తీసివేశాడు. ఆ గొలుగుతా కొండ మీద పాపానికి వచ్చే జీతం కనుక మరణించాడు. ఆ పర్వతం మీద సమాధి చేయబడ్డాడు. 3వ రోజున లేచి ఇంకెన్నడూ మరణం లేకుండా చేశాడు. మరణాన్ని మృంగివేసిన దేవాది దేవుడు కనుక మరణాన్ని జయించిన గొప్ప వీరుడు ప్రభుని యేసు క్రీస్తు వారు. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, యోహాను సువార్త 11:25లో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. యేసు ప్రభు పునరుద్ధానం ఆయనే, జీవము ఆయనే. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినను బ్రతుకుతారు. చనిపోవడం అనగా వారు పాపమునకు చనిపోతారు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు పాపమునకు చనిపోతాడు. అలాగూ చనిపోయిన ప్రతివాడు మరి తిరిగి ఎన్నటికి చనిపోడు. యుగయుగములు ప్రభుతో కలిసి జీవిస్తాడు, నిత్య జీవితాన్ని పొందుకుంటాడు. యుగయుగాలు యేసు ప్రభువులో ఆనందిస్తూ ఉంటాడన్న వాస్తవాన్ని సందర్భంగా మేము జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రభువునందు పిల్లారా, అందుకే దేవుని వాక్యం మాట్లాడుతుంది, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అందుకే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి ప్రతి మానవుడు ధన్యుడు కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక యేసు ప్రభు మరి మరణాన్ని జయించుడు ద్వారా మానవ జాతికి కలిగిన ఆశీర్వాదములలో కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దయవుంచి శ్రద్ధగా మీరు గమనించండి. నెంబర్ 1, మొట్టమొదటి ఆశీర్వాదం ఏదనగా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14, కాబట్టి ఆ పిల్లల రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసములు పాలివాడాయను. ఇది మొదటి ఆశీర్వాదం. ఏంటో చెప్పన, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి వచ్చాడు. యేసు ప్రభు మృతులలోండి లేచుట ద్వారా మానవుడికి కలిగిన ఒక ఆశీర్వాదం ఏమిటంటే, మానవుడు తన జీవిత కాలం అంతయు కూడా మరణ భయము చేత భయపడుతూ ఉన్నాడు, దానికి దాసుడైపోతూ ఉన్నాడు. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన లోకానికి వచ్చి మరణాన్ని జయించాడు. జీవితకాలం అంతయు మరణ భయము మానవుడికి అక్కర్లా. అయితే నేను చనిపోతానేమో అని భయం అక్కర్లా. ఒకవేళ చనిపోతే దేవుని రాజ్యములో ఉంటాడు, ఎంతకంటే శ్రేష్టమైన రాజ్యములో ఉంటాడు. ఈ మట్టి దేహముని విడిచిపెడతాడండి. అనారోగ్యాలు, బలహీనతలతో ఉన్న ఈ మట్టి దేహమును విడిచిపెడతాడు, ఉన్నత రాజ్యానికి వారసుడైపోతున్నాడు, ఆ మహిమలోకములోకి వెళ్ళిపోతున్నాడు, ఆనందకరమైన ఆ లోకములోకి వెళ్ళిపోతున్నాడు. సంతోషము, ఆనందము, గొప్ప ఆనందము కలిగిన ఆ పూర్వకాల భక్తులు, శ్రేష్ఠుల గుంపులోకి మానవుడు వెళ్ళిపోతున్నాడు. ఇక మానవుడు భయపడిన అవసరం లేదు, మరణానికి భయపడని అవసరం లేదు. అతడు బ్రతుకు కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి వచ్చాడు కనుక భయపడిన అవసరం లేదు. మరణం అంటే మానవుడు భయపడవలసిన అవసరం లేకుండా చేశాడు. కనుక మరణిస్తే ఎక్కడుంటున్నాడు? దేవుని రాజ్యంలో ఉంటున్నాడు. మోక్షానికి మార్గం చూపించాడు, మోక్షంలోకి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అందుచేత ఇక మానవుడికి మరణం అంటే భయం లేకుండా చేశాడు. ఇది మొట్టమొదటి మానవ జాతి కలిగిన మొదటి ఆశీర్వాదం. ఏమిటది? ఇక మరణ భయం లేకుండా మానవుని చేశాడు. ఇది మొదటి ఆశీర్వాదం. ఇక రెండవ ఆశీర్వాదం ఏదనగా పేతురు రాసిన మొదటి పత్రిక మరి మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో ఉంది. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. సరే, ఇది రెండవ ఆశీర్వాదం.
ఏంటది? యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ఎంత గొప్ప ఆశీర్వాదం! యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ మానవ జాతికి కలిగింది. నా మరణాన్ని ఆయన వేసుకున్నాడు, నా మరణాన్ని ఆయన మృంగి వేశాడు, ఇక నాకు మరణము లేదు అని జీవముతో కూడిన నిరీక్షణ మానవుడికి అనుగ్రహించబడింది. ఎంత గొప్ప ఆశీర్వాదము! ప్రభువునందు పిల్లారా, ఓ మానవులారా, మానవ జాతి మీరు గమనించాలి ఈ విషయాలను. సమస్త దేశ ప్రజలారా, భారతీయులారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడి నిరీక్షణ మానవ జాతికి కలిగింది. అది రెండవ ఆశీర్వాదం. ఇక మూడవ ఆశీర్వాదం ఏదనగా అక్కడే వ్రాయబడింది, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనినైన స్వాస్యము మనకు కలిగింది. ఇది మూడో ఆశీర్వాదం. అక్షయమైనది, వాడబారనిది, పరిశుద్ధమైన స్వాస్యము పరలోకంలో మనకి కలిగింది. ఇంకా మనకిచ్చే స్వాస్యము ఎన్నటికీ నాశనము కాదు. మనకిచ్చే స్వాస్యము పరిశుద్ధమైనది. ఈ లోకానికి మళ్ళీ అక్కడ పాపం ఉండదు, అక్కడ చెడు ఉండదు, అక్కడ అవినీతి ఉండదు. ఈనాడు ఈ లోకాన్ని మనం చూస్తే అన్ని రంగాలలో చెడిపోయిన లోకం ఇది. నీతి లేదు, యథార్థత లేదు, పవిత్రత లేదు, ప్రేమ లేదు. అలాంటి లోకములో నివసిస్తున్నాం. ఒకనాటికి పంచభూతాలు లయమైపోతాయి. ఇది నిర్మలమైంది కాదు, వాడబారింది కాదు. కానీ మనకిచ్చే స్వాస్థ్యం ఎలాంటిదంటే వాడబారనిది, పరిశుద్ధమైనది, నిర్మలమైనది, అక్షయమైనది. అలాంటి స్వాస్థ్యం యేసుక్రీస్తు ప్రభు మృతులలో లేచుడు ద్వారా మనకు దొరుకుతుంది, మానవ జాతికి దొరుకుతుంది. కనుక మరణ భయము లేకుండా చేశాడు. శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఇచ్చాడు. అది రెండవ ఆశీర్వాదం. అలాగే మూడవది వాడబారిని అక్షయమైన నిర్మలమైన స్వాస్థ్యాన్ని యేసు ప్రభు మనకిస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలు మనకు ఎలా దక్కినాయి అంటే ఆయన మృతుల్లో లేచుడు ద్వారా ఈ ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహించబడినవి. కనుక ఇట్టి ఆశీర్వాదాలకి నువ్వు పాత్రుడివి కావాలి అంటే మీరు ఎవరైనా సరే, ఏ దేశస్థుడివైనా, ఏ మతస్థుడివైనా, ఏ భాష మాట్లాడుచున్నా, పండితుడివైనా, పామరుడివైనా, ఎవరివైనా సరే పాపివని గుర్తించి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి నీ జన్మ కర్మ దోషములు కడుక్కుని పవిత్రుడివై ఇట్టి శుభప్రదమైన నిరీక్షణకి వారసుడివయ్యి ఈ గొప్ప ఆశీర్వాదాలకు పాత్రుడు కావాలని ప్రభు నిన్ను పిలుస్తున్నారు. ఈ ఈస్టర్ శుభ సందర్భంగా ప్రభు నిన్ను పిలుస్తున్నారు. ఇట్టి ఆశీర్వాదాలకు ధన్యుడివి కమ్మని తెలియజేస్తున్నాను. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి, ఇటు గొప్ప ఆశీర్వాదాలకు పాత్రులు కండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభునందు పిల్లారా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ యొక్క ఈస్టర్ శుభ సందర్భంగా మీరు పంపించిన సందేశము కొరకు వందనాలు. అయా మానవ జాతికి మీరు ఇచ్చిన ఆశీర్వాదములు కొరకు వందనాలు. మీరు మృతుల నుండి తిరిగి లేచుడు ద్వారా ఎన్నో ఆశీర్వాదములు మాకు అనుగ్రహించబడ్డాయి. ఒకటి, మాకు మరణ భయం లేకుండా చేశారు. అలాగని యేసుక్రీస్తు అనగా మీరు మృతుల నుండి తిరిగి లేచుడు ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ మాకు కలిగింది. అలాగే మూడవదిగా వాడబారిని నిర్మలమైన అక్షయమైన స్వాస్థ్యం మాకు దొరికిందని ఆయన ఈ గొప్ప ఆశీర్వాదముల కొరకు వందనాలు. కనుక యావత్ ప్రపంచ ప్రజ నేను రక్షకుడిగా అంగీకరించి ఇట్టి ఆశీర్వాదములకు పాత్రలు కాగలిగే కృప చేయమని ప్రార్థిస్తూ సర్వప్రపంచమని ఆత్మ కార్యమును జరిగించమని కోరుకుంటూ యేసు ప్రభు పుణ్యనామమును వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. వచ్చేవారు ఇదే సమయానికి మనం కలుసుకుందాం. బ్రదర్ ఆముదాలపల్లి శ్రీపాల్, యూపీ స్కూల్ ఎదురుగా, చినంబేరం పోస్ట్, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9866479487 మరి ఒక నెంబర్ 9908963355.